అమ్మవారి ధ్యానం ప్రధానం. అంటే వసంతంలో కూడా ఉన్నటువంటిది అమ్మవారి అనుగ్రహ శక్తియే. అతడు కూడా అమ్మవారి ఉపాసన చేతనే ఆ శక్తిని పొంది మనల్ని అనుగ్రహిస్తున్నాడు. ఈ విధంగా 3వ ప్రాకారమైంది. 2వ ఉద్యానవనం చెప్పుకున్నాం. 2వ ఉద్యానవనం కల్పకవనం, మొదటి ఉద్యానవనం నానావృక్ష మహోద్యానవనం. ఇప్పుడు 4థ ప్రాకార, 4వ ప్రాకారం. ఇది సీసమయ ప్రాకారం అని చెప్పబడుతుంది. దానికి నమస్కారం చేస్తున్నాను అన్నారు. ఇక్కడ కూడా ముందు చెప్పుకున్న దాంట్లో వసంత ఋతువు గురించి చెప్తూ అవతాన్మాం అన్నారు. ఇక్కడ అంటే నన్ను రక్షించుగాక అని చెప్పడంలో ఆ ఋతు అధిదేవత మనల్ని రక్షించాలి, ఇది ఆకాంక్ష. ఇప్పుడు నమత తదుత్తర భాగే నాకిపథోల్లంఘి శృంగ సంఘాతం సీసాకృతిం తురీయం సితకిరణాలోక నిర్మలం సాలం. ఇది నమత, నమస్కరిస్తున్నాను అంటున్నారు. దేన్ని? ఈ సాలమును, ఈ ప్రాకారాన్ని. ఇది ఎలాంటి ఎత్తులో ఉన్నదంటే నాకిపథోల్లంఘి శృంగ సంఘాతం, స్వర్గం యొక్క స్థానాన్ని మించిపోయి ఉన్నటువంటి శిఖరాలతో ఉన్నది. అంటే ఇవి చెప్పేటప్పుడు ఈ బ్రహ్మాండాల్లో మనకు చెప్పబడుతుంటే ఊర్ధ్వలోకముల కంటే అతీతమైనటువంటి స్థితి అని చెప్పడం కోసమే నాకి పథోల్లంఘి, స్వర్గపథాన్ని దాటిపోయినటువంటి శృంగ సంఘాతం, అలాంటి బురుజులతో ఉన్నటువంటి ప్రాకారం ఇది. అది సీసాకృతిం, సీసమయ ప్రాకారం. తురీయం, తురీయం అంటే 4వది అని చెప్తున్నారు. అక్కడ కాంతులు ఎలా ఉన్నాయంటే సితకిరణాలోక నిర్మలం సాలం, చంద్రకాంతుల వంటి తెల్లని కాంతులు వ్యాపించి నిర్మలముగా ఉందట. సితకిరణ అంటే చంద్రుడు. అటువంటి ఆ కిరణ ఆలోక, చంద్రకాంతులతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి వెలుగులు అక్కడ భాషిస్తున్నాయి. ఇప్పుడు అక్కడున్న ఉద్యానవనాన్ని చూపిస్తున్నారు. అంటే ఇదివరకు చెప్పుకున్న తామర ప్రాకారానికి సీస ప్రాకారానికి నడుము ఉన్న ఉద్యానవనం, అది సంతానవాటిక అని చెప్పబడుతుంది. కల్పవృక్ష జాతుల్లో 2వది ఇది. సాలద్వయాంతరాళే సరళాలికపోత చాటు శుభగాయాం సంతానవాటికాయాం సక్తం చేతుస్తు సతతమస్మాకం. మా యొక్క మనస్సు ఆ సంతానవాటికి ఎందే ఎల్లవేళలా ఉండుగాక. ఇక్కడ సంతానం అనగానే చాలామంది గుర్తు చెందిన పిల్లలు అని. సంతానం అంటే అది మాత్రమే కాదు, మరి కల్పవృక్షాల్లో సంతానం ఎందుకు పెట్టారు? సంతానం అంటే ఒకదాని వెంట ఒకటి ఆగకుండా కలిగేదానికి సంతానం అని పేరు. ఇది తెలుసుకోవలసినది. అందుకే లోకంలో సమూహవాచకంలో కూడా సంతానం అని వాడుతూ ఉంటారు. కోరికల సంతానము అంటే అర్థం ఒకదాని నుండి ఒకటి, దాని నుండి మరొకటి, అలా పరంపరగా రావడాన్ని సంతానం అంటారు. అందుకే కల్పవృక్షాల్లో సంతానం అని చెప్పడం ఏంటి? మొదటి దాంట్లో సంకల్పములు అని చెప్పారు. సంతానము అన్నప్పుడు ఇక్కడ ఒకదాని వెంబడి కోరికలు తీరుతూ ఉంటే అది సంతానమే. అందుకు సంతానవాటికాయాం సక్తం చేతొస్తు సతతమస్మాకం, దాని యందు మా మనస్సు ఎప్పుడు ఆసక్తిగా ధ్యానించుగాక. ఇది ధ్యానంలో వెళ్ళవలసిన పద్ధతి కనుక చెప్తున్నారు. అక్కడ ఎలా ఉన్నాయి అంటే అక్కడ కూడా మధ్య ఉద్యానవనంలో సరళ అలికపోత చాటు శుభగాయాం, అలికపోత అంటే 9 జంకారములు వ్యాపించున్నాయి. ప్రతి చోట కూడా వెలుగుల్ని వర్ణిస్తున్నారు, శబ్దాన్ని వర్ణిస్తున్నారు. ఇది గమనించుకుంటూ ఉంటే ధ్యాన ప్రక్రియలో సాగే నాదానుసంధానం, ముఖ్యంగా మంత్రంతో చేసినటువంటి మంత్రంలో ఉన్నది నాదశక్తి. ఆ నాదశక్తికి ఈ ప్రాకారాల్లో ఉండేటటువంటి శబ్దములకు ఏదో అనుబంధం ఉన్నది. ఆ కారణం చేత నాదాన్ని వర్ణిస్తున్నారు, ఇటు వికసించినటువంటి కుసుమాలు వీటన్నిటిని చెప్పడం జరుగుతున్నది. నిజానికి ధ్యాన స్థితులు ఉపాసన దశలో పరిణతి పొందుతూ వెళ్ళడమే ఒక్కొక్క ప్రాకారాన్ని దాటి వెళ్ళడం. తత్ర అక్కడున్నాడు మరొక ఋతు అధిదేవత. తత్ర తపనాతి వృక్ష సమ్రాజ్ఞీ చరణ సాంద్రిత స్వాంత శుక్ర శుచిశ్రీ సహితో గ్రీష్మర్తుర్దిశతు కీర్తిమస్మాకం. అక్కడున్న మహానుభావుడెవడు? గ్రీష్మ ఋతు దేవత. ఆయనకి మళ్ళీ 2 భార్యలు ఉన్నట్ట. అంటే చైత్ర విశాఖాల తర్వాత వచ్చేటువంటి జ్యేష్ఠ ఆషాఢ మాసములు, ఈ 2 అక్కడ భార్యలు. అయితే మనం ఇక్కడ నక్షత్రరీత్యా వాటికి ఆ పేర్లు పెట్టుకుంటున్నాం, కానీ దానికి శాస్త్రీయమైన నామం శుక్రశ్రీ శుచిశ్రీ అని చెప్తున్నారు. దీన్ని బట్టి భార్యలు భర్త అంటే ఉంటో తెలియాలి. ఇవి తెలియక మన దేవతలను చూసి వాళ్ళకి 2 భార్యలు ఎందుకండి, వీడికి ఒక్క భార్య ఎందుకని వీడు మాట్లాడతాడు. మనలాంటి సంబంధాల వాళ్ళవి. వాళ్ళకి 2 భార్యలు లేకపోతే బతుకులు సాగవు. అక్కడ 2 భార్యలు అంటే 2 మాసశక్తులు. మన చుట్టూ ఉన్నటువంటి శక్తిని దైవశక్తిగా ఎలా దర్శించాలి, ఎలా ఉపాసించాలో ఋషులు చెప్పారు. అందుకే భగవచ్చక్తి ఎక్కడో పరోక్ష వస్తువు కాదు. సృష్టిలో ఉన్నవన్నీ కూడా భగవచ్చక్తులుగా ముందు నువ్వు తెలుసుకుంటూ ఉంటే క్రమంగా భగవంతుడిని తెలుసుకోగలవు. అది ఈ పద్ధతి అంతా. అందుకు కేవలం గ్రీష్మ ఋతువు అనేది మణిద్వీపంలో ఉందా? మనకు లేదు. అంటే విశ్వమంతా ఉన్నటువంటి కాలశక్తులకు అది నియామకం. అందుకు అక్కడ చూపిస్తున్నారు. అది ప్రధానం అనమాట. అక్కడి నుంచి ఇవన్నీ నియమింపబడుతున్నాయి. అందుకే మణిద్వీపం అంటే విశ్వానికి కేంద్రముగా భావన చేసుకోవాల్సింది. అక్కడి నుంచి ఇవన్నీ నియమింపబడుతున్నాయి కనుక అక్కడ కానీ మనం ధ్యానం చేస్తే ఎక్కడున్న గ్రీష్మ ఋతువైనా ఆ ధ్యానించేవాడికి అనుకూలమవుతుంది.
అది గమనించుకోవాల్సిన అందమైన విషయం. అంటే శుక్రశ్రీ శుచిశ్రీ, అందుకే శుక్ర శుచిశ్రీ సహితో గ్రీష్మర్తు దిశతు కీర్తిం అస్మాకం, అతడు మాకు కీర్తిని ప్రసాదించుగాక అని భావన చేశారు ఇక్కడ. అయితే ఆయన ఎలా ఉన్నాడో వర్ణిస్తున్నారు ఇక్కడ. గ్రీష్మ ఋతు అధిదేవత ఎలా ఉన్నాడు చూడండి. తపనాతి రుక్ష, చాలా తీవ్రమైనటువంటి శక్తితో ఉంటూ తీక్ష్ణంగా చూస్తున్నట్ట. అలా చూస్తున్నటువంటి మహానుభావుడు సమ్రాజ్ఞీ చరణ సాంద్రిత స్వాంత, ఇది మర్చిపోకూడదు, మనం పట్టుకోవాల్సింది. సమ్రాజ్ఞి అంటే లలితా మహా త్రిపుర సుందరి పరాభట్టారు కాబట్టి సామ్రాజ్ఞి, ఆవిడ పేరే సమ్రాజ్ఞి. అలాంటి ఆ సమ్రాజ్ఞి యొక్క చరణాలని హృదయంలో ధ్యానం చేస్తూ ఆనంద పరవశుడై ఉన్న గ్రీష్మ ఋతువు అన్నారు ఇక్కడ. అంటే ప్రతి ఆవరణలో ఉన్నటువంటి ఋతుదేవతలు ఏం చేస్తున్నారు? అమ్మవారిని ధ్యానం చేస్తున్నారు. ఎందుకంటే ఆ శివశక్తిని ధ్యానిస్తేనే వాళ్ళకంటూ శక్తి లభిస్తుంది. ఆ శక్తులతోనే లోకాలని వాళ్ళు నడుపుతున్నారు. అందుకు ప్రతి దేవతల ద్వారా వ్యక్తమవుతున్న శక్తులన్నీ పరమాత్మ యొక్క శక్తులే, అవే వీళ్ళ ద్వారా మనకు వస్తున్నాయి. ఆ శక్తిని పొందడానికి వాళ్ళు చేస్తున్నది ఉపాసన. ఆ శక్తి తమలో ఉంది, పరాశక్తియే అనేటువంటి స్ఫురణతో వారు ఆరాధన చేస్తున్నారు. అందుకే అమ్మవారి లోకంలో ప్రతి ఆవరణలో ఉన్నటువంటి వారు కూడా ఆ ఆవరణలో ఉంటూ అమ్మవారు ఉపాసన చేస్తుంటారు. ఇది తెలుసుకోవాల్సిన మరొక విషయం. వాళ్ళు అమ్మనే ఉపాసిస్తారు, ఆవిడ లోకమే కదా. అందుకే సామ్రాజ్ఞీ చరణ సాంద్రిత స్వాంత, అమ్మ యొక్క పాదాలని ధ్యానిస్తూ దానితో ఆనందం నిండిపోయి పరవశించి ఉన్నటువంటి గ్రీష్మ ఋతు అధిదేవత మాకు కీర్తినిచ్చుగాక అని 4వ ప్రాకారం అయినది. ఉద్యానవనాల్లో 3వ ఉద్యానవనం అయిపోయింది. ఇక పంచమ ప్రాకార, ఇది ఆరకూటమయ ప్రాకారం. ఆరకూటం అంటే ఇత్తడి ప్రాకారం వస్తుంది. ఉత్తరసీమని తస్యోన్నత శిఖరోత్కంపి హాటక పతాక ప్రకటయతు పంచమోన ప్రాకార కుశల మారకూటమయ. ఇక్కడ తస్యోన్నత, ముందు ప్రాకారం కంటే ఇది మరింత ఉన్నతంగా ఉంటుంది. ఎందుకంటే మేరు ప్రస్తారంగా వెళుతూ ఉన్నాం కనుక దానికంటే ఉన్నతంగా ఉన్నది అని చూపిస్తున్నారు. పైగా ప్రతి ప్రాకారానికి దిశల వద్ద అవి పతాకలు ఎగురుతున్నాయి. అందుకే శిరోత్కంపి హాటక పతాక, బంగారు కాంతుల పతాకాలు అక్కడ ఎగురుతూ ఉన్నాయి. ఆ ఇత్తడిమయమైనటువంటి ప్రాకారం అక్కడ ఉంది. ఆ రెపరెపలాడుతున్నటువంటి పతాకాలతో శోభిల్లుతున్నటువంటి ఆ పంచమ ప్రాకారము మాకు కుశలమునిచ్చుగాక, క్షేమమునిచ్చుగాక అంటున్నారు. ప్రాకారయోశ్చ మధ్యే పల్లవితాన్యభృత పంచమోన్మేష హరిచందన ధ్రువాటి హరతా దామూలమస్మదనుతాపం. ఇదివరకు చెప్పున్న 4వ ప్రాకారానికి ఇప్పుడు చెప్పబడుతున్న ఈ 5వ ప్రాకారానికి నడుమ ఉన్నటువంటి వనం పేరు హరిచందన వనము. ఇది కల్పవృక్షాల్లో 3వ జాతి, హరిచందనము అని చెప్పబడుతున్నది. ఇక్కడ ఉన్నటువంటివి ఏంటంటే పల్లవించినటువంటి ఆ చక్కని ఆకులు మొదలైనవి, అలాగే కుసుమించిన కుసుమాలు, వాటిని ఆకర్షింపబడి వచ్చినటువంటి పంచమోన్మేష, పంచమశృతిలో ఆలపిస్తూ అక్కడ తిరుగుతున్నాయి తుమ్మెదలు. అలాంటి కల్పవృక్ష వాటిక హరతా దామూలమస్మదనుతాపం, మా యొక్క తాపాన్ని పోగొట్టుగాక. చెప్పే విధానం చూడాలి. ఇక్కడ గ్రీష్మం అని చెప్పినప్పుడు కాంతిని ప్రకాశాన్ని భావన చేస్తే కీర్తిగా సరిపోయింది. ఇక్కడ చెప్పేటప్పుడు అనుతాపం తొలగించుగాక అన్నారు. అనుతాపం అంటే ఎడతగని ఒకానొక తాపం ప్రతివాడికి ఉంటుంది. ఏ తాపం లేకపోతే అదొక తాపం, తోచదు. అది అనుతాపం అనేటువంటిది ఉంటుంది, తాపత్రయాలు. ఆ అనుతాపమును తొలగించుగాక. ఏది? హరిచందనం. చందన శబ్దానికి ఆహ్లాదము అని అర్థం. అలాగే ఆహ్లాదకరమైనటువంటి వృక్షములు కనుక అక్కడ భావనలో అనుతాపమును తొలగించుగాక అని. ఏదైనా కోరిక కోరేటప్పుడు కూడా ఔచిత్యంగా ఉండాలి. ఔచిత్యం ఎవరికి తెలుస్తుంది? మహర్షికి తెలుస్తుంది. ఏ ప్రాకారాన్ని ధ్యానిస్తే, ఏ దేవతని ధ్యానిస్తే ఏ ప్రయోజనం వస్తుందో తెలిస్తేనే ఇలాంటి శ్లోకాలు రాయగలరండి, లేకపోతే రాయలేరు. కనుక ఈ ప్రాకారంలోని విషయాన్ని చెప్పి తత్ర నభశ్రీముక్షైస్తరుణీ వర్గై సమన్వితై పరిత వజ్రాట్టహాస ముఖరో వాంఛాపూర్తిం తనోతు వర్షత్తు. అక్కడ ఉన్నటువంటి దేవత ఎవరు? వర్షఋతు దేవత. ఆయన భార్యలు ఎవరు అంటే తత్ర నభశ్రీముక్షైస్తరుణీ వర్గై. ఇక్కడ చెప్పడం మాత్రం నభశ్రీ మొదలైన తరుణీ వర్గం అన్నారు. ప్రతి చోట 2 చెప్పారండి. ఇక్కడ మాత్రం ఒకటి చెప్పి ముక్షై అన్నారు, అంటే మొదలైన అని అర్థం. 2 చెప్పేటప్పుడు ఒకటి చెప్పి మొదలైన చెప్పక్కర్లే. 2 కంటే ఎక్కువైతేనే ముక్షైకి చెప్పాలి. అంటే ఈయన గారికి 2 కాకుండా ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అందుకే ఇక్కడ ముక్షైస్తరుణీ వర్గై, ఆ తరుణీ సమూహంతో ఉన్నటువంటి వాడు ఎలా ఉన్నాడంటే వజ్రాట్టహాసముఖరహ. వజ్రము అంటే పిడుగను కూడా అర్థం ఉన్నది. ఆ నవ్వు ఎలా ఉన్నది అంటే అట్టహాసం, పిడుగులు పడుతున్న నవ్వుతున్నట్ట. వర్ష ఋతువు అలా నవ్వితేనే అందం కదా. అంత ధ్వని వస్తేనే
ఒక ఆనందకరం కలిగిస్తుంది. అందుకే వర్ష ఋతువు యొక్క సంపూర్ణ అవస్థను కూడా చూపిస్తున్నారు. అందుకే వజ్రాట్టహాసముఖరో, ఆ వర్ష ఋతువు వాంఛాపూర్తింతనోతు వర్ష ఋతువు, అతను మా కోరికల్ని తీర్చుగాక. ఇందులో ఫలశ్రుతులు చాలా ఆనందంగా ఉంటూ ఉంటాయి. కోరికలను తీర్చుగాక, కీర్తిని వ్యాపింపజేయుగాక అనేవి. కానీ వాటి కోసమైనా ధ్యానించుకోవచ్చు మనం. వర్ష ఋతువు చుట్టూ ఉన్నవారెవరు? నభశ్రీ మొదలైన వారు. అలా వదిలేస్తే అలాగా మొదలైన వారు ఎవరో తెలుసుకోవద్దు. ఇక్కడ శ్రావణ భాద్రపదములు, ఈ రెండు వర్ష ఋతువుకి ఉన్నటువంటి ఇద్దరు భార్య అంట, మాసశక్తులు అవి. శ్రావణ భాద్రపదాలకి నభశ్రీ నభస్యశ్రీ అని అంటారు. నభోమాసం అంటేనే శ్రావణ మాసం. అందుకే తత్రాపి దుర్లభం మన్యన్ నభోమాస ఎందువాసలే అని అంటూ ఉంటాం. అందుకే నభశ్రీ నభస్యశ్రీ, ఇది శ్రావణ భాద్రపదములు. అయితే వర్గై అంటే ఇంకా అందరూ ఉండాలి కదా. మొత్తం వీళ్ళిద్దరితో కూడా కలుపుకుంటే 12 మంది ఉన్నారండి అక్కడ శక్తులు. వాళ్ళ పేర్లు చూద్దాం. నభశ్రీ నభస్యశ్రీ సరస, సస్యమాలిని, అంబాదుల, నితత్ని, అభ్రయంతి, మేఘయంతి, వర్షయంతి, చుపుణిక, వారిధార. ఇది చూపించారు. నిజానికి ఇంతమంది భార్యలా అండి అని అంటాం. కొంచెం వీటికి అర్థాలు తెలుసుకుంటే ఆహా అనిపిస్తుందండి. వీటిని సంకేతములను చూపిస్తారు ఇక్కడ. మొత్తం ఇందులో చూపించేది ఏమిటి అంటే వర్షాల్లో ఎన్ని రకాలు ఉంటాయో చూపిస్తున్నాడు ఇక్కడ. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.